దేవి నవరాత్రులు, అమ్మవారి అవతారాలు, అలంకరణలు, నైవేద్యాలు, ధ్యాన శ్లోకాలు. మొదటి అవతారం శైలపుత్రి. నవదుర్గల మొదటి అవతారమైన శైలపుత్రి సతీదేవిగా ఆత్మత్యాగం చేసిన తర్వాత హిమవంతుని కుమార్తెగా జన్మించింది. ఈమె వృషభ వాహనం కలిగి ఉంటుంది. ఈ మాత కుడి చేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో కమలం విరాజిల్లుతుంటుంది. తలపై చంద్రవంకను ధరించి ఉంటుంది. ఈమెకు వృషరుధ, పార్వతి, హైమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ అమ్మవారిని పూజించటం వలన మోక్ష సామ్రాజ్య సిద్ధి పొందవచ్చు. అష్ట దారిద్ర్యం పోగొడుతుంది. సకల శక్తి సామర్థ్యాలను, యశస్సును అందిస్తుంది. ఈ అమ్మవారిని బంగారం, ఎరుపు రంగు చీరలతో శైలపుత్రి అవతారంలో అలంకరించి పూజిస్తారు. నైవేద్యంగా చక్కెర పొంగలి, పులిహోర సమర్పిస్తారు. శైలపుత్రి ధ్యాన శ్లోకం: వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీం. రెండవ అవతారం బ్రహ్మచారిణి అవతారం. బ్రహ్మచారిణి దుర్గాదేవి అవతారాల్లో రెండవ అవతారం. గురువు వద్ద బ్రహ్మచారి ఆశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం. నవదుర్గల్లో రెండవ అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవిని నవరాత్రుల్లో రెండో రోజున పూజిస్తారు. తెల్లని చీర దాల్చి కుడి చేతిలో జపమాల, కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణి దేవి. ఈమె నామస్మరణతో కర్మబంధాలు చెరిగిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది. శివుణ్ణి పతిగా పొందేందుకు తప్పించిపోయిన రాజకన్య. ఈమెను ఆరాధిస్తే మనస్సుకు ఏకాగ్రత కలుగుతుంది. పసుపు రంగు చీరను ధరించి గాయత్రీదేవిగా పూజలందుకుంటుంది. నైవేద్యంగా పులిహోరను సమర్పిస్తారు. బ్రహ్మచారిణి ధ్యాన శ్లోకం: దధానాకర పద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవి ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా. మూడవ అవతారం చంద్రఘంట. అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట మాత. ఈ రూపం మిక్కిలి కళ్యాణకారకం. శిరస్సుపై ధరించిన అర్ధచంద్రుడు అర్ధాకృతిలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చిన వారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది. జపమాల, ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది. ఈమె గంట నుండి వెలువడే భయంకర ధ్వనులను విన్ననంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు. భక్తుల కష్టాలను ఈమె అతి వెంటనే నివారిస్తుంది. ఏ విధమైన భయాలు వారిని బాధింపవు. లేతరంగు చీరతో అన్నపూర్ణాదేవిగా పూజలు అందుకుంటుంది ఈ అమ్మవారు. ఇక నైవేద్యంగా కొబ్బరి అన్నం ప్రసాదంగా నివేదిస్తారు. చంద్రఘంట ధ్యాన శ్లోకం: పిండజప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. నాలుగవ అవతారం కూష్మాండాదేవి. అమ్మవారి నాలుగవ స్వరూప నామం కూష్మాండాదేవి. కు అంటే చిన్న, ఊష్మ అంటే శక్తి, అండ అంటే విశ్వం. తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్థం. 8 భుజాలు కలిగి విరాజిల్లుతుండటం వల్ల ఈమెను అష్టభుజదేవి అని కూడా అంటారు. కూష్మాండ దుర్గా దేవి 8 చేతులతో ఉంటుంది. ఆ చేతులలో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనువు, బాణాలు, ఒక తేనె భాండం, ఒక రక్త భాండం ఉంటాయి. ఈ అమ్మవారి వాహనం పులి. ఈ విశ్వం లేనప్పుడు, అంతా చీకటే అలముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు. సూర్యునికి వెలుగును ఇచ్చింది కూష్మాండా దుర్గాదేవి అని, సూర్యుని మధ్య భాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని చెబుతుంది దేవి పురాణం. అమ్మవారి అలంకరణ: ఆకాశం రంగు చీరతో శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుంది. నైవేద్యంగా అల్లం గారెలు సమర్పిస్తారు.
కూష్మాండాదేవి ధ్యాన శ్లోకం. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. 5వ అవతారం స్కందమాత. నవరాత్రి 5వ రోజున స్కందమాత స్వరూపంలో దుర్గాదేవి ఆరాధించబడుతుంది. ఈమె మూర్తిలో బాలస్కందుడు ఈమె ఒడిలో కూర్చుని ఉంటాడు. స్కందుడనగా కుమారస్వామి. ఆయనకు కార్తికేయుడు అనే మరొక పేరు. స్కంద భగవానుడి తల్లి అయినందున దుర్గాదేవి ఈ రూపానికి స్కందమాత అని పేరు. స్కందమాత చతుర్భుజ అనగా 4 చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహ వాహనంపై ఉంటుంది. చేతిలో కమలం, జల కలశం, ఘంటా ఉంటాయి. ఒక చేయి అభయముద్రలో ఉండగా స్కందుడు ఆమె ఒళ్ళో కూర్చుని ఉంటాడు. తెల్లగా ఉంటుంది స్కందమాత దేవి కనుక పద్మాసనగా ప్రసిద్ధికెక్కినది. ఈమె సింహ వాహనంపై ఉంటుంది. ఇక అలంకరణ కనకాంబరం రంగు చీర ధరించి సరస్వతీ మాతా దేవిగా దర్శనమిస్తుంది. నైవేద్యంగా పెరుగన్నం సమర్పిస్తారు. స్కందమాత ధ్యాన శ్లోకం. సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా శుభదాస్తు సదా దేవి స్కందమాత యశస్విని. 6వ అవతారం కాత్యాయని దేవి అవతారం. దుర్గామాత 6వ రూపం కాత్యాయని. కాత్యాయ అనే ఋషి తనకు పార్వతీమాత కుమార్తెగా జన్మించాలని తపస్సు చేస్తే అతనికి కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ణి వధించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదటి ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమి నాడు మహిషాసురుణ్ణి వధిస్తుంది. ఈమె స్వరూపం దివ్యం, భవ్యము, బంగారు వన్నెతో మెరుస్తూ ఉంటుంది. 4 భుజాలతో, కుడి చేతులతో అభయ ముద్రను, వరముద్రను కలిగి ఉంటుంది. ఈమె ఎడమ చేతిలో ఖడ్గము, మరో చేతిలో పద్మంతో శోభిల్లుతుంది. అమ్మవారి అలంకరణ ఎర్ర గులాబీ రంగు చీరను ధరించి శ్రీ మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తుంది. నైవేద్యంగా రవ్వ కేసరి, అల్లం గారెలు సమర్పిస్తారు. కాత్యాయని ధ్యాన శ్లోకం. చందరహాసోజ్వలకరం శార్దూలవరవాహనా కాత్యాయిని శుభం దద్యా దేవి దావనఘాతిని. 7వ అవతారం కాళరాత్రి దేవి అవతారం. నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారిని కాళరాత్రిగా పూజిస్తారు. కాళ అనగా మృత్యువు, రాత్రి అంటే అజ్ఞానం, చీకటి. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది కనుక అమ్మవారికి కాళరాత్రి అనే నామం వచ్చింది. ఈ అమ్మవారు చాలా భయంకరంగా శత్రు సంహారిణిగా ఉంటుంది. నల్లని రూపం, పొడవాటి జడలు కట్టిన కేశాలు, మెడలో పుర్రెలు, రక్తం తాగుతున్నట్టుగా చతుర్భుజాలతో గాడిద వాహనం కలిగి భీతిని కలిగించేటట్లు ఉంటుంది. కాని భక్తులకు ఆమె అభయప్రదాత. కాళీదేవి శని గ్రహానికి అధిపతి. ఈమె తన ఒక కుడి చేతి వరద ముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. మరొక కుడి చేత అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమ చేతిలో ఇనుపముళ్ళ ఆయుధాన్ని, మరొక ఎడమ చేతిలో ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. అమ్మవారి అలంకరణ ఎర్ర గులాబీ రంగు చీరతో శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తుంది. నైవేద్యంగా కదంబం సమర్పిస్తారు. కాళరాత్రి దేవి ధ్యాన శ్లోకం. ఏకవేణీ జపాకర్ణ పూరా నగ్నాకర స్థిత లంబోశ్రీకర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్ల సల్లోహలతాకంటక భూషణ వరమూర్ధధ్వజా కృష్ణ కాళరాత్రిర్భయంకరీ. 8వ అవతారం మహాగౌరి మాత అవతారం. నవదుర్గల్లో 8వ అవతారం మహాగౌరి. గౌరీ అనగా తెలుపు, అందుకని అమ్మవారిని మహాగౌరి అంటారు. ఈ రూపంలో అమ్మవారు చతుర్భుజాలతో ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో డమరుకం, మరి 2 చేతుల్లో ఒకటి అభయముద్ర, రెండవది
వరద ముద్రలతో ఉంటాయి. అమ్మవారు తెల్లని వృషభ వాహనం మీద తెల్లని వస్త్రాలు, తెల్లని ఆభరణాలు ధరించి ఉంటుంది. ఈ రూపంలో అమ్మవారు 9 సంవత్సరాల బాలిక రూపంలో ఉంటుందని ప్రతీతి. అందుకనే చాలా ప్రాంతాలలో అమ్మవారి ప్రతిరూపంగా పెళ్లి కాని కన్యలకు కన్య పూజ చేస్తూ ఉంటారు. రాముణ్ణి పొందడం కోసం సీతాదేవి గౌరీ వ్రతం చేసిందని పురాణ ప్రశస్తి. వివాహం కాని స్త్రీలు, కన్యలు మహాగౌరి అమ్మవారిని తెల్లని పూలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది. అలంకరణ: ఎరుపు రంగు చీరను ధరించి మహిషాసుర మర్దినిగా అమ్మవారు దర్శనమిస్తుంది. ఇక నైవేద్యంగా బెల్లం అన్నం సమర్పిస్తారు. కాత్యాయని ధ్యాన శ్లోకం: మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదత శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచిః. 9వ అవతారం సిద్ధిదాత్రీదేవి అవతారం. సిద్ధిదాత్రీదేవి నవదుర్గల్లో 9వ ఆఖరి అవతారం. నవరాత్రుల్లో ఆఖరి రోజైన ఆశ్వేజ శుద్ధ నవమిన ఈ అమ్మవారిని పూజిస్తారు. సిద్ధి అంటే ఒక పని సిద్ధించడం, ధాత్రి అంటే ఇచ్చేది. భక్తులు కోరే పనిని తీర్చే అమ్మవారు. ఇహ సుఖాలనే కాక జ్ఞానాన్ని, మోక్షాన్ని కూడా సిద్ధిదాత్రీదేవి ప్రసాదించగలదు. తామర పువ్వులో కూర్చుని ఉండే సిద్ధిదాత్రి దుర్గాదేవికి 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో కమలం, చేతిలో గద, సుదర్శన చక్రం, శంఖం ఉంటాయి. ఈ అమ్మవారిని ఆరాధించే వారికి బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది అని మానవులే కాక సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా సిద్ధిదాత్రి దుర్గాదేవిని పూజిస్తారు. ఈమెను ఉపాసించే వారి కోరికలన్నీ సిద్ధిస్తాయని పురాణోక్తి. అలంకరణ: ఆకుపచ్చ రంగు చీరను ధరించి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది. ఇక నైవేద్యంగా పరమాన్నం, పిండి వంటలు వండి నైవేద్యంగా సమర్పిస్తారు. సిద్ధిదాయిని ధ్యాన శ్లోకం: సిద్ధ గంధర్వ యక్షాద్వైః అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. 10వ అవతారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని సాధారణంగా శక్తి స్వరూపిణిగా, సర్వమంగళదాయినిగా మరియు విజయాన్ని ప్రసాదించే దేవతగా ఆరాధిస్తారు. ఈ రోజున ఆమెను దుర్గాదేవి యొక్క రాజరాజేశ్వరి రూపంలో పూజిస్తారు. ఇది శాంతి, సౌభాగ్యం మరియు విజయాన్ని సూచిస్తుంది. ఈ అవతారంలో ఆమె సర్వాభరణ భూషితగా, శాంతి స్వరూపంలో భక్తులకు అభయం మరియు ఆశీస్సులు అందిస్తూ కనిపిస్తుంది. అలంకరణ: ఎరుపు, పసుపు, ఆకుపచ్చతో పాటు అన్ని రంగుల వస్త్రాలు, బంగారు వజ్రాలు, వెండి ఆభరణాలు ధరించి అమ్మవారు దర్శనమిస్తుంది. ఇక నైవేద్యంగా అన్ని రకాల పిండి వంటలు, తీపి పదార్థాలు, కొబ్బరి వంటలు, తామర గింజలు, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి ధ్యాన శ్లోకం: ఓం రాజరాజేశ్వరీం దేవీం రత్నసింహాసనేశ్వరీం చతుర్భుజాం త్రినేత్రాం చ శక్తిహస్తాం సుమంగళాం పాశాంకుశధరాం దేవీం ఇక్షుచాపవిలాసినీం రక్తాంబరధరాం నిత్యం రాజరాజేశ్వరీం భజే.